ఆంధ్రప్రభ దినపత్రిక చూసినట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్తలు చూడొచ్చు. బీహార్కు వరాల జల్లు, 6,000 కోట్ల రైల్వే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు, దేశంలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు, నౌకా నిర్మాణం, సముద్ర రంగాలపై ప్యాకేజీ, 69,725 కోట్ల కేటాయింపులు, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. లడాఖ్లో లడాయి, రాష్ట్ర హోదా కోసం నిరసనలు, హింసాత్మకం, నలుగురి. రాష్ట్ర హోదా కోసం నిరసనలు, స్థానిక బీజేపీ ఆఫీస్పై దాడి, 6వ షెడ్యూల్లో చేర్చాలంటూ ఆందోళనలు. ఓజీ సినిమాకు హైకోర్టు షాక్, టికెట్ల ధరల పెంపు ఉత్తర్వుల రద్దు. వారమంతా వానలే, ఈ నెల 30 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. నేడు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. గ్రూప్ 1కు లైన్ క్లియర్, నియామకాలకు తొలగిన అడ్డంకులు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్, నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసిన ధర్మాసనం, తదుపరి విచారణ అక్టోబరు 16కు వాయిదా. గ్రూప్ 1 వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 మెరిట్ జాబితాను రద్దు చేసి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలన్న టీజీపీఎస్సీ అప్పీలుపై విచారణను అక్టోబరు 16వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. రిజర్వేషన్ల జీవో రెడీ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి చేరిన కలెక్టర్ల నివేదికలు, సీఎం రేవంత్ రెడ్డి బీహార్ నుంచి రాగానే ఉత్తర్వులపై ఆమోదముద్ర వేసే అవకాశం, మహిళలకు 50% రిజర్వేషన్లను డ్రా ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన, ఎన్నికలలో పోటీకి తహతహలాడుతోన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక సీనియర్ నేతలు, చిన్న జిల్లాలపై దృష్టి సారించిన పార్టీలు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ స్థానాల వరకు ఆయా జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ నివేదికలను బుధవారం రాత్రి ప్రభుత్వానికి పంపించారు. వీటి ఆధారంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. బీహార్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాక రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారులు రూపొందించిన ఉత్తర్వులను వెల్లడించనున్నారు. 29న ఎన్నికల షెడ్యూల్, అక్టోబరు 2వ వారంలో తొలి విడతకు నోటిఫికేషన్, నవంబర్ 10 నాటికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పూర్తికి ఏర్పాట్లు. 71 మంది మావోల లొంగుబాటు, 30 మందికి 64 లక్షల రివార్డు, లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 2 మైనర్ బాలికలు, ఛత్తీస్గఢ్ పోలీసుల వెల్లడి. గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా హైదరాబాద్, హెచ్సిఏ హెల్త్ కేర్ జీసీసీ ప్రారంభం, $75 మిలియన్ పెట్టుబడి, 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు అన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ను గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ఖ్యాతిగాంచిన హెచ్సిఏ హెల్త్ కేర్ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీను ఆయన రాయదుర్గంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హెచ్సిఏ హెల్త్ కేర్ ప్రధానంగా అమెరికా, యూకేలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లున్నాయి. మొత్తం 3.16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఫార్చ్యూన్ 100 కంపెనీ వార్షిక ఆదాయం $70 బిలియన్ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇలాంటి దిగ్గజ సంస్థ అమెరికా వెలుపల భారత్లో తన మొట్టమొదటి జీసీసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకోవడం మనందరికీ గర్వకారణం. ఇది హైదరాబాద్కున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నిదర్శనమని పేర్కొన్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో హెచ్సిఏ హెల్త్ కేర్ $75 మిలియన్, సుమారు 620 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ జీసీసీ కేవలం ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, నూతన ఆవిష్కరణలను తీసుకొస్తోందని ఆకాంక్షించారు. ఈబీసీలకు రిజర్వేషన్లు, బీహార్ ఎన్నికల వేళ రాహుల్ హామీ, సిడబ్ల్యూసీలో కాంగ్రెస్ తీర్మానం. పాట్నా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అత్యంత వెనుకబడిన తరగతుల ఈబీసీ వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను 10 అంశాల కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమితో తాము భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి విజయం సాధించగానే రాష్ట్రంలో తక్షణం దీనిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది.
పాట్నాలో బుధవారం జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్లో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. సిడబ్ల్యూసీ చేసిన తీర్మానాలను రాహుల్ గాంధీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. 15 రోజుల పాటు బీహార్లో తాము చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటించామని తెలిపారు. మన రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ప్రజలకు వివరించామన్నారు. ఓటు చోరీ ఉద్యమంలో నైతిక విజయం మనదే. పాట్నా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇక పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మారుస్తామంటే ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. సంఘటిత ఉద్యమాలకు మహిళలంతా సిద్ధం కావాలి. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తొలగించిన వారికి బుద్ధి చెప్పాలి. పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్. తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను తరిమి కొట్టేదాకా మహిళలంతా సంఘటిత ఉద్యమాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాబోయే కేసీఆర్ పాలనలో పీపుల్స్ ప్లాజా పేరును బతుకమ్మ ప్లాజాగా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంత్రి ఉత్తమ్ బిల్డప్ ఇస్తున్నారు అన్న హరీష్ రావు. కల్తీ కమ్మేస్తోంది అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఇటు దసరా పండుగ, అటు స్థానిక సంస్థల ఎన్నికలు. దడ పుట్టిస్తోన్న కల్తీ మద్యం దందా, భారీగా పెరుగుతోన్న కేసులు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, దసరా పండుగ రాకతో మద్యానికి మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే దసరా, గాంధీ జయంతి నాడు కావడంతో రాష్ట్రంలో మద్యం, మటన్కు కోతపడనుంది. ఈ క్రమంలో ముందస్తు కొనుగోళ్లు మద్యానికి కిక్ను తేనున్నాయి. కాగా ఈ కిక్కు కల్తీ మద్యం చెక్ పెడుతోంది. ఎన్నికలు ఎప్పుడనేది ఇంకా స్పష్టత రాకపోయినా ఆ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఇదే అదనుగా కల్తీ మద్యం దందాకు తెరలేచింది. స్పిరిట్ కలిపిన చీప్ లిక్కర్ గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తాగిన వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కల్తీ మద్యం గ్రామాల్లోకి ప్రవేశించడానికి మరో బలమైన కారణం ఉందంటున్నారు. మద్యం షాపులపై లైసెన్సు గడువు తుది దశకు చేరి మళ్లీ టెండర్ల ప్రక్రియ మొదలు కానుండడమే కల్తీ ప్రవాహానికి కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు పట్టణాల్లోని వైన్ దుకాణాల్లో యజమానులు మద్యం స్టాక్ను ఉంచడం లేదు. సన్నాల బోనస్ ఎప్పుడు వచ్చేనో అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. యాసంగి బోనస్సే ఇంతవరకు రాలేదు. ఖరీఫ్ బోనస్ పై బెంబేలు. 3 నెలలుగా చెల్లించని పౌర సరఫరాల శాఖ. మరో 10 రోజుల్లో మొదలు కానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు. ఈ వానాకాలంలో 35 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు. బోనస్పై ఆందోళనలో రైతాంగం. రాష్ట్ర ప్రభుత్వానికి సన్న ధాన్యం విక్రయించిన అన్నదాతలు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తోన్న సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ బకాయిలు ఆలస్యంగా విడుదల చేస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ వరి కోతలు ప్రారంభం కానున్నాయి. అయితే గత యాసంగి సీజన్కు చెందిన సన్న ధాన్యంపై బోనస్ బకాయిలు ఇంకా రాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలో కూరుకుపోయారు. గత యాసంగిలో ప్రభుత్వానికి సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాలేదు. మనం ప్రోత్సహిస్తేనే అద్భుతాలు వస్తాయి. డేర్ టు డ్రీమ్ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. యువతలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సిక్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలో డేర్ టు డ్రీమ్ పేరిట సిక్ యువత కోసం ఏర్పాటు చేసిన 4 రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. జీవోపై సర్వత్రా ఉత్కంఠ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొని ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆయా పార్టీల నేతలు తమ జిల్లా పరిషత్ను ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో అందుకనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను మహిళలకు కేటాయిస్తే నాయకుల సతీమణులను బరిలో నిలపాలని భావిస్తుండగా ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా ఆయా పార్టీల నాయకులు జిల్లా పరిషత్ పదవులను చేజిక్కించుకునేందుకు వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ మంత్రి తర్వాత అంతే హోదా గల జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను పొందడం ద్వారా ఆ జిల్లాలో రాజకీయాన్ని పూర్తి స్థాయిలో నడపవచ్చునన్న భావనతో నాయకులున్నారు. ప్రోటోకాల్ విషయంలోనూ జిల్లా పరిషత్ చైర్మన్ కీలక పాత్ర పోషించనున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న కీలక నేతలు, మాజీ మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు మినహా 31 జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిన్న జిల్లాలైన వనపర్తి, నారాయణపేట, నిర్మల్, సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు వంటి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది. 29న ఎన్నికల షెడ్యూల్.
అక్టోబరు 2వ వారంలో తొలి విడతకు నోటిఫికేషన్. నవంబర్ 10 నాటికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పూర్తికి ఏర్పాట్లు. స్థానిక ఎన్నికల నిర్వహణ దిశగా సర్కారు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 29న స్థానిక ఎన్నికల షెడ్యూల్ జారీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వం దీనికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చి గడువులోగా ఎన్నికల ప్రక్రియకు ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు, గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2 లేదా 3 దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరమవుతారని, అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా 2-3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు. 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా, సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం 3 విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిన అనంతరమే రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ బుధ లేదా గురువారం విడుదల చేయనుంది. మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబరు 2వ వారంలో ఫస్ట్ విడత నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. నవంబర్ 10 కల్లా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలుస్తోంది. ఏ ఆధారంతో పిటిషన్లు వేశారు? పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు దాఖలైన పిటిషన్లు కొట్టివేత. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తోన్న ఉత్తర్వులపై హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సరికాదని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పిల్ దాఖలు కాగా బుధవారం వీటిపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని 2 వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జులపల్లి మల్లవ్వ పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు తెలిపారు. ఈ చర్యలతో ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50% దాటే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేయమనడమే గాక పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని నిలదీసింది. నేడు చెన్నైకి సీఎం రేవంత్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తోన్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం చెన్నై వెళ్తున్నట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఓజీ సినిమాకు హైకోర్టు షాకు. టికెట్ల ధరల పెంపు ఉత్తర్వుల రద్దు. ఓటు చోరీ ఉద్యమంలో నైతిక విజయం మనదే అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. పాట్నా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించాం. వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమల నాగేశ్వరరావు వెల్లడి. ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు. సింగరేణి వర్కర్లకు గుడ్ న్యూస్ అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ. జనరల్ అసిస్టెంట్గా 1258 మందికి అవకాశం. ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి సీఎండీ బలరాం. వారమంతా వానలే అంటే ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. వర్షాలకు సంబంధించి ఈ నెల 30 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. గురువారం నాటికే దీని ప్రభావం ఉండగా శనివారానికి ఇది వాయుగుండంగా మారనుందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రధానంగా ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 26న తెలంగాణలోని 18 జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. 27న ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల్లో తీరం దాటనున్న వాయుగుండం ప్రభావంతో 30వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతోన్న అల్పపీడనం బలహీనపడుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న అల్పపీడనం 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.